ఎవరైనా సరే ఏదైనా సంపాదించినప్పుడు గంతులేస్తారు. నిజంగా అది ఆమోదయోగ్యంగా ఉంటుంది. మేము సాధించాం కాబట్టి గంతులేస్తున్నాం అంటారు. సంతోషమైన గంతులేయండి. హ్యాపీ, ఎంజాయ్. కానీ పోగొట్టుకున్నోళ్ళు ఎవరైనా గంతులేస్తారా? ఏదైనా నష్టపోయినోళ్ళు ఎవరైనా గంతులేస్తారా? ఎవరేయరు. ఈ రోజున సమయాన్ని పోగొట్టుకుంటూ వ్యర్థంగా సమయాన్ని గడిపేస్తూ నీచమైన వాటన్నిటికీ శరీరాన్ని ఇచ్చేసి, ఈ శరీరం ఎవరిది? దేవునిది. దేవుని యొక్క సృష్టిది. సో మరి దేవుడిచ్చిన శరీరాన్ని దేవుని కోసం వాడకుండా వ్యర్థంగా సమయాన్నంతా గడిపేసి నీచమైన అడుగులు వేస్తూ ఎటో కొట్టుకొని పోగొడుతూ సంవత్సరం వచ్చేసింది హ్యాపీ న్యూ ఇయర్ అని గట్టిగా అరవడం మాత్రాన దేవుడు సంతోషపడ్డు. ముఖ్యంగా అది మీకేమాత్రం కూడా అది ఆమోదయోగ్యం కాదు. దేవుడిచ్చిన శరీరంతో దేవుని పని జరిగించి, ప్రభా నేను మీ పనిని సంపూర్ణంగా నెరవేర్చాను సంవత్సరం అంతా కూడా, కాబట్టి నాకు మరో సంవత్సరం ఇచ్చారు మీరు, అందుని బట్టి మీకు మరింతగా కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్న తండ్రి అని గంతులేసారా ఒక అర్థం ఉంటుంది. అదేమీ లేకుండా దేవుని కోసం బ్రతకకుండా, దేవుని కోసమే ఏమాత్రం కూడా బ్రతకకుండా గంతులేసేస్తే అది దేవుడు సంతోషించడు. ముఖ్యంగా అది మీకు శాపం కూడా.